అండి, వెల్కమ్ టు భారతి ఆలినల్లా. ఈ వీడియోలో బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నానండి. కొలత బ్లౌజ్తో బ్లౌజ్ కటింగ్ చూడండి. దానికోసమని క్లాత్ని 2 ఫోల్డులు వేసుకోవాలి. ఇలా 2 ఫోల్డులు వేసుకొని 4 అంచులు అపోజిట్ వైపు ఉండాలి. ఇది మన సైడ్ ఉండాలండి. ఇలా ఎక్స్ట్రా కొలతక్కలు ఉన్నది ఎల్ స్కేల్ సహాయంతో ఏమైనా ఎక్స్ట్రాలు ఉంటే ఎక్స్ట్రాలు కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఇలా కట్ చేసుకోవాలి. ఎంతో ఈజీగా మనము బ్లౌజ్ కటింగ్ చేసుకోవచ్చు. కొత్తవారు అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. అందరికీ అర్థమయ్యే విధంగా నేను ఈ బ్లౌజ్ కటింగ్ చెప్తున్నాను. ఈరోజు బ్యాక్ పొడవు వచ్చేసి షోల్డర్ను టక్స్ పట్టుకోవాలండి. ఇలా 2 టక్స్ పట్టుకొని ఇలా హైట్ చూసుకోవాలి. మనము ఇటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు, కిందికి 1/2 ఇంచు పైకి 1/2 ఇంచు ఎక్కువ తీసుకోవాలండి. ఎందుకంటే కిందికి వీప్ పట్టి వస్తుంది కదా, పైనకి జాయింట్ చేస్తాం కదా, అందుకోసమని ఇటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు మనము కొలత తీసుకోవాలి. ఎక్కువ తీసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఒకసారి టేప్తో కొలుచుకోవాలి ఇది ఎంత పొడవు వచ్చిందో అన్నది. ఇలా టేప్తో కొలుచుకుంటే 14.5 వచ్చిందండి. ఇదే 14.5ని ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ సైడు పెట్టుకొని దీన్ని ఎల్ స్కేల్ సాయంతో స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోవాలి. ఒక లైన్ గీసుకుంటే ఇది ఎల్ స్కేల్ పక్కన పెట్టుకొని ఇప్పుడు మనము వెనుక భాగం పట్టుకొని ఈ టక్స్ ఇప్పుడు కుట్లు వేసినాం కదండి, ఈ కుట్లను ఇక్కడ దాకా పట్టుకొని ఇక్కడ మధ్యలో వచ్చింది వీపు ఎత్తు మనం గల్ల పొడవు చూసుకుంటాం కదా, దానికోసమని ఇటు 1/2 ఇంచు గల్ల సైడ్ పైకి 1/2 ఇంచు తీసుకోవాలండి. ఇటు 1/2 ఇంచు తీసుకోవాలి. ఎందుకంటే మనం టక్స్ వీప్ పట్టి జాయింట్ చేస్తాం కదండి, దానికోసమని ఇటు 1/2 ఇంచు వదిలిపెట్టాలి, ఇటు 1/2 ఇంచు వదులుకోవాలి. 1/2 ఇంచు వదులుకొని ఇప్పుడు నెక్కు నేను ఎలా మెజర్ చేస్తానో చూడండి. ఇది ఇలా పట్టుకొని ఇక్కడ ఇలా పట్టుకున్న తర్వాత ఇలా చూసుకోవాలండి. ఇక్కడ రౌండ్ వచ్చేలా చూసుకొని ఇలా చూసుకోవాలి. చూడండి, ఇలా మంచిగా సెట్ చేసుకొని ఇక్కడ రౌండ్గా సెట్ చేసుకొని ఇలా సెట్ చేసుకోవాలండి. మీకు వీడియోలో కనిపిస్తున్నట్టు చేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచు లోపలికి మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం కుట్టిన తర్వాత కరెక్ట్ అవుతుంది కదా. ఒక 1/2 ఇంచు మనము లోపలికి మార్కింగ్ చేసుకోవాలండి. ఇలా లోపలికి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనము ఒకసారి టేప్తో కొలుచుకోవాలి. కరెక్ట్గా 2 వచ్చిందండి. ఇదే కస్టమరు మళ్ళీ రిపీట్గా వస్తే మనము నెక్కు గల్ల పెట్టి కొలవాల్సిన అవసరం లేదు. 2 ఇంచులు మనము గుర్తుంచుకుంటే చాలండి. ఎప్పుడైనా సరే ఈ కస్టమర్ బ్లౌజు నెక్కు గల్ల 2 ఇంచులని మనం బుక్లో రాసుకోవాలి. ఇలా రాసుకున్నాం అనుకోండి, మనము ఇక ఎప్పుడైనా సరే 2 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా గల్ల సెట్ చేసుకోకుండా సరేనండి. ఇప్పుడు షోల్డర్ మెజర్మెంట్, షోల్డర్ చూసుకోవాలి. షోల్డర్ ఇటు గల్ల వైపేమో 1/2 ఇంచు, ఇటు హ్యాండ్ వైపేమో 1/2 ఇంచు తీసుకోవాలండి. 1/2 ఇంచు గల్ల వైపు తీసుకోవాలి, హ్యాండ్ వైపు 1/2 ఇంచు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు 1/2 ఇంచు ఇటు వదులుకొని చంకకి ఇలా 1/2 ఇంచు పైకి పెట్టుకోవాలి. చూడండి, ఇలా నేను వీడియోలో చూపించినట్టు ఇటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు పైకి, ఇది కరెక్ట్ కుట్టు కదండి, దానికి పైకి ఒక 1/2 ఇంచు పైకి గీసుకోవాలి. మార్కింగ్ గీసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనము చంక లోతు కోసం, ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.5 అండి, 1 మీద 2 గీతలు, ఈ 1.5ను ఇక్కడ మార్కింగ్ వేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసుకొని ఇలా రౌండ్గా మనము చంకను గీసుకోవాలి. ఇలా చంకను గీసుకున్న తర్వాత ఇప్పుడు చుట్టు కొలత, వెనుక సైడు చుట్టు కొలత ఇలా చూసుకోవాలండి. నేను ఎలా చూపిస్తున్నానో అలా ఇలా తీసుకోవాలి. ఈ రెండింటిని సమానంగా పట్టుకొని ఇక్కడ కరెక్ట్గా ఇక్కడికి వచ్చిందండి. టక్స్ కోసం 1 ఇంచు,
కుట్ల కోసం ఈ 2 ఇంచులు ఇక్కడ వరకు తీసుకోవాలి. ఇలా తీసుకొని మనము ఈ రెండింటిని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని కుట్లు వేసుకోవాలి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసి కుట్లు వేసుకోవాలండి. ఒకసారి మనము సరిపోయిందో లేదో ఒకసారి సంఖ కొలుచుకొని చూద్దాము. ఇక్కడ 1/2 ఇంచ్ కుట్లకు వదులుకోవాలి. ఇలా వదులుకున్న తర్వాత ఇక్కడికి కరెక్ట్ వచ్చిందండి, మనకు సరిపోతుంది కుట్ల మందం అన్నట్టు. ఎప్పుడైనా సరే 2 ఇంచుల మందము మనము ఎక్స్ట్రా తీసుకున్నామంటే చెస్ట్ ఎక్కువ ఉన్నా సరే మనకు అడ్జస్ట్మెంట్ అవుతుందండి. కొత్త వారైతే ఇలా తీసుకోవాలి, కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అవుతుంది. 2 ఇంచులు ఎక్కువ తీసుకుంటే ఇది కరెక్ట్ కుట్టు. ఇప్పుడు మనం సైడ్ జాయింట్స్ చేస్తాం కదా, ఆ సైడ్ జాయింట్స్ కరెక్ట్ ఇక్కడ వరకు చేస్తే మనకు బ్లౌజ్ కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుందండి. ఇంతేనండి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కట్టింగ్. ఇలా కట్ చేసుకున్నామంటే చాలా ఈజీగా మనకు బ్లౌజు ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. 1కి 2 సార్లు మెజర్మెంట్ తీసుకొని మనము కుట్టామంటే కస్టమర్లు మనకు రిపీటెడ్గా వస్తారు. ఇలా నెమ్మదిగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేయాలండి. మనం మార్కింగ్ అయితే ఎక్కడ వరకు అవుతుందో అక్కడ వరకు మనం ఇలా కట్ చేసుకున్నామంటే మనకు అస్సలు బ్లౌజు ఖరాబ్ కాదండి, ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ చూపిస్తున్నానండి. ఇప్పుడు నేను మీకు ఫ్రంట్ పార్ట్ ఇలా వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఇలా వేసుకొని మార్కింగ్ ఎలా ఉందో అలా గీసుకోవాలి. ఇక్కడ చుట్టూ ఈ మార్కింగ్ ఎలా ఉందో అలా గీసుకోవాలి. గీసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక 2 ఇంచులు ఫోల్డ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ను ఒక 2 ఇంచులు ఫోల్డ్ చేసుకొని ఇక్కడ కూడా ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ ఇలా మార్కింగ్ వేసుకొని ఈ క్లాత్ని తీసేయాలి, వెనుక భాగంలో తీసేయాలి. తీసేసి మనము గల్ల చూసుకోవాలండి. ఫస్ట్ గల్ల చూసుకోవాలి. ఈ గల్లను ఇక్కడ ఇలా పెట్టి 1/2 ఇంచు కిందికి పెట్టి ఇలా గల్లను లోపల వైపు 1/2 ఇంచు, ఒక 1/2 ఇంచు ఇలా సెట్ చేసుకోవాలండి. చూడండి వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను. క్లియర్గా మీకు వీడియోలో కనిపిస్తుంది. 1/2 ఇంచేమో పైకి, ఈ గల్లనేమో 1/2 ఇంచు లోపలికి మలుచుకోవాలి. కుట్టే వరకు కరెక్ట్ అవుతుంది కదా. ఇక్కడ ఒక 1/2 ఇంచు, ఇక్కడ ఒక 1/2 ఇంచు, మనం ఎంత కుడతామో అంత 1/2 ఇంచు ఇలా గీత గీసుకొని ఈ రెండింటిని మార్కింగ్ వేసుకోవాలండి. మార్కింగ్ వేసుకొని దీంట్లో మనం రౌండ్ గీసుకోవాలి. రౌండ్ గీసుకున్న తర్వాత ఇదే ఉక్సు పార్ట్ పట్టుకొని ఇక్కడ 4 ఉక్సులన్నరకి ఒక మార్కింగ్ వేసుకోవాలి. 4 ఉక్సులన్నరకు ఒక మార్కింగ్ వేసుకొని ఇప్పుడు మెయిన్ డాట్ కోసం ఇక్కడ షోల్డర్కి 1/2 ఇంచు, షోల్డర్కి 1/2 ఇంచు పెట్టుకోవాలి. ఇక్కడ మెయిన్ డాట్ దగ్గర 1/2 ఇంచు ఇక్కడ కిందికి, 1/2 ఇంచు ఇక్కడ కిందికి ఇలా మార్కింగ్ వేసుకోవాలి. మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ జాయింట్స్ ఉంటుంది కదా, ఈ సైడ్ జాయింట్కి 1/2 ఇంచు కిందికి, 1/2 ఇంచు పైకి. చూడండి కరెక్ట్గా చూడండి. ఇక్కడ 1/2 ఇంచు పైకి, ఇటు 1/2 ఇంచు కిందికి, ఇటు కొంచెం కిందికి వచ్చింది. ఈ మూడింటిని బేస్ చేసుకుంటూ మనము మార్కింగ్ వేసుకోవాలండి. ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు చంక తిరిగే చోట మనము రౌండ్గా లోతు గీసుకోవాలండి. ఇక్కడ రౌండ్ తిరిగే చోట లోతు తీసుకోవాలి. ఇంతేనండి, ఈజీగా ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది. ఇలా కట్ చేసుకున్నారంటే బ్లౌజు కరెక్ట్గా ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుందండి. మీరు ఇలా ఒక్కసారి ట్రై చేయండి, మీకే అర్థమవుతుంది. ఎక్కువ తక్కువ అస్సలు రాదండి. మనము ఎలా అయితే మార్కింగ్ పెట్టిన దాన్ని మీదకెళ్ళి కట్ చేసుకున్నామంటే బ్లౌజ్ అస్సలు ఎక్కువ తక్కువలు ఎగుడు దిగుడు అన్నది ఏమీ రాదు. ఇలా కట్ చేసుకోవాలి నీట్గా. లోతు కూడా ఎక్కువ తక్కువ దిగద్దండి. మార్కింగ్ ఎంత ఉందో దాని మీదకెళ్ళి కట్ చేసుకోవాలి. ఎక్కువ దిగుతేనేమో చంక పట్టినట్టు అవుతుంది, తక్కువ దిగుతేనేమో ముడతలు వస్తాయి.
అలా అని కరెక్ట్గా కట్ చేసుకోవాలి. ఈ 2 పార్ట్స్ అయిపోయినాయి కదండి. ఇప్పుడు హ్యాండ్స్ కోసం ఇలా 2 ఫోల్డ్ ఉన్నాయి కదా, ఇప్పుడు మనం 4 ఫోల్డ్లు వేసుకోవాలండి. 4 ఫోల్డ్ వేసుకొని హ్యాండ్ పొడవు చూసుకోవాలి. హ్యాండ్ పొడవుకు ఇటు 1/2 ఇంచు పైకి, ఇటు 1/2 ఇంచు కిందికి. ఎందుకంటే ఇది వాళ్ళు హెమ్మింగ్ చేయమనలేదండి, వాళ్ళు రివర్స్ ఫోల్డ్ చేయమన్నారు కాబట్టి అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు అన్నాను. అదే వాళ్ళు హెమ్మింగ్ చేయమంటే మాత్రం 1.5 ఇంచు మనం ఎక్కువ తీసుకోవాలి, ఫోల్డ్ చేస్తాం కాబట్టి. ఇప్పుడు ఇక్కడ కరెక్ట్ కండి, ఇంతేనండి. హ్యాండ్స్ ఈ రెండింటిని మార్కింగ్ను కలుపుకోవాలి. కలుపుకొని మనం హ్యాండ్ కట్ చేసుకోవాలి. ఎంతో ఈజీగా బ్లౌజ్ హ్యాండ్ కట్ అయిపోతుందండి. మనం కొంచెం అర్థం చేసుకొని కట్ చేస్తే ఈజీగా బ్లౌజ్ కట్టింగ్ అయిపోతుంది. ఇప్పుడు షేప్ బెల్ట్లు అండి. షేప్ బెల్ట్, డబల్ షేప్ బెల్ట్ తీస్తున్నాను. దానికోసమని మార్కింగ్లో నేను ఇక్కడ వీపు పట్టి కూడా కట్ చేసుకుంటానండి. ఇక్కడ వీపు పట్టి వస్తుంది, ఇలా వీపు పట్టి కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ తీద్దామండి. షేప్ బెల్ట్ కోసం మార్కింగ్ ఇక్కడ వరకు వచ్చింది. నేను ఎప్పుడైనా సరే షేప్ బెల్ట్ను, నా ముందు వీడియోలు చూస్తే మీకు తెలుస్తుంది, షేప్ బెల్ట్ను ఎప్పుడైనా సరే నేను అందాద గమన తీసుకుంటానండి. 3 ఇంచులు తీసుకుంటాను. ఎందుకంటే కుట్టేటప్పుడు షేప్ బెల్ట్ కొలత బ్లౌజ్కి ఎంత ఉంటే అంతే పెడతాను. కొంతమంది 2.5 పెట్టుకుంటారు, కొంతమంది 3 పెట్టుకుంటారు, కొంతమంది 2.5 పెట్టుకుంటారు కదండి. అలా అని నేను కస్టమర్ల ఛాయిస్కే వదిలేస్తానండి. ఇదేమో ఉక్సు పట్టి, కాజా పట్టి కోసం అండి. చూడండి ఎంతో ఈజీగా మనము బ్లౌజ్ కటింగ్ అయిపోయింది. బ్లౌజ్తో కటింగ్ చాలా ఈజీగా. ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్, ఇవి హ్యాండ్స్. చూడండి ఇవి హ్యాండ్స్, ఇవి షేప్ బెల్ట్లు, ఇవి ఉక్స్ పట్టి, కాజా పట్టి, ఇవేమో వీప్ పట్టీలండి. ఇక మిగిలిన క్లాత్లో మనము గల్ల ముక్కలు తీసుకోవచ్చండి. చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఇంకా మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొస్తానండి. నన్ను సపోర్ట్ చేయండి, నా వీడియోలను షేర్ చేయండి, ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.